ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆంక్షలను ఎత్తివేసింది. జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని తిరిగి తెరిచింది. దీంతో ఉండవెల్లి నుండి మంగళగిరి వెళ్లేవారు ఈ రహదారిని ఉపయోగించుకునే వీలు కలిగింది. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండడంతో ఆయనకు భద్రత కల్పించాల్సి రావడంతో ఆ రహదారిని పోలీసులు మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు 5 ఏళ్ల నుండి ఆ రహదారి ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయన ఇంటి పక్క నుండి వెళ్లే రహదారిని పోలీసులు తిరిగి తెరిచారు. అటువైపు నుండి ప్రజలు ఇక నేరుగా మంగళగిరి, ఉండవెల్లికి చేరుకునే వీలుంది. రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని రకాల వాహనాలను పోలీసులు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ భద్రత కోసం గత కొన్నేళ్లుగా మూసివేసిన ఈ రహదారి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరుచుకుంది. ఇప్పటి వరకు అక్కడ ఉంచిన బ్యారికేడ్లను తొలగించిన పోలీసులు ప్రజలు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. దీంతో తాడేపల్లి వాసులకు ఆంక్షల నుండి విముక్తి కలిగింది. ఇంతకాలం పోలీస్ ఆంక్షలతో జగన్ నివాస్ సమీపంలో పరిసర ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మూర్తి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కూడా సీఎం గా జగన్ ఉన్న నేపథ్యంలో సీఎంఓకి వెళ్లే దారి మొత్తం కూడా పూర్తిగా కూడా సెక్యూరిటీ మధ్య ఉండేది. కేవలం సీఎం గా జగన్ ఉన్నప్పుడు అక్కడ కలవడానికి ఐఏఎస్ అధికారులు, అలాగే మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు మాత్రమే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం కూడా పర్మిషన్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సీఎం జగన్ గా ఉన్నప్పుడు పూర్తిగా ఇక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. అలాగే జగన్ ఇంటికి సంబంధించి పూర్తిగా రాకపోకలు అనేది కూడా చాలా సెక్యూరిటీగా కూడా జరిగే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మారిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కొంత సెక్యూరిటీ అనేది విరమించుకోవడం జరిగింది. అందులో భాగంగానే జగన్ ఇంటి పక్క నుంచే వీళ్ళ రూట్ కు సంబంధించి రాకపోకలకు అంతరాయం కలగకుండా పూర్తిగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఆ రహదారిని వినియోగించుకునే విధంగా కూడా అక్కడ అలౌ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఉదయం నుంచి కూడా ఆ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకోవడంతో రాకపోకలు అనేది జరుగుతా ఉన్నాయి. ఏదైతే జగన్ కు సంబంధించి కూడా భద్రతా పరంగా గతంలో కొన్ని పూర్తిగా కూడా సెక్యూరిటీ తీసుకున్నారు. పూర్తిగా కూడా కరకట్ట కావచ్చు, అలాగే సీఎం జగన్ ఇంటికి వెళ్లే రూట్ కావచ్చు, మొత్తం కూడా భద్రతాపరమైన చర్యలు ఉండేవి. పూర్తి స్థాయిలో అక్కడ సెక్యూరిటీ ఉండేది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన నేపథ్యంలో ఓన్లీ మాజీ సీఎం గా మాత్రమే జగన్ కి సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక జగన్ ఇంటి పక్క నుంచి వెళ్లే రూట్ ను కూడా స్థానికంగా వాడుకోవడానికి, అలాగే బస్సులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, ఆటోలు కావచ్చు, అన్నిటిని కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఏదైతే మన మెయిన్ రోడ్ల మీద ఎలా అయితే తమ పనులకు వాడుకుంటారో అదే విధంగా కూడా జగన్ ఇంటి పక్కన ప్రత్యేకంగా వేసిన రోడ్డును కూడా సామాన్య ప్రజలు వాడుకునే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అటు ఉండవల్లి నుంచి కావచ్చు, ఇటు కరకట్ట, అలాగే విజయవాడ నుంచి ఇటు మంగళగిరి వెళ్ళడానికి ఆ షార్ట్ కట్ అయితే ఈ రూట్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రజలు మెయిన్ రోడ్డు మీద అటు పక్కన హైవే ఉంటుంది కాబట్టి హైవే మీద వెళ్లకుండా స్థానికంగా లోకల్ గా ఉండే ఊర్లకు సంబంధించిన ప్రజలు ఈ రూట్ నుంచి త్వరగా అయితే వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇవాళ రాకపోకలు అనేది కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. కేవలం జగన్ ఇంటికి సంబంధించి మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది. పక్కన ఉన్న రోడ్డు మాత్రం సామాన్యంగా ఆ రోడ్డు మాదిరిగానే వాడుకోనే విధంగా ఉంటుంది. అయితే కొంత జగన్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మాజీ సీఎం గా అతను ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ కొంత తగ్గించినప్పటికి కూడా అతను ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి 30 మందిని కూడా ప్రైవేట్ సెక్యూరిటీని ఏజెన్సీ ద్వారా కూడా ఇవాళ నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి భద్రత కోరకుండా తన ఓన్ గానే సెక్యూరిటీని అయితే జగన్ ప్రొవైడ్ చేసుకున్నారు. ఇక రోడ్డుకు సంబంధించి కూడా పూర్తిగా
జగన్ ఇంటి పక్క నుంచి సామాన్య ప్రజలు వాడుకోవడానికి అయితే చాలా స్థానిక ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా సీఎం గా జగన్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండేది. స్థానిక ప్రజలు కావచ్చు, అలాగే జగన్ కు సంబంధించిన రాకపోకలు జరిగే సమయంలో పూర్తిగా ఇక్కడ భద్రత ఉండేది. దాంతో పాటు కొంత స్థానిక ప్రజలు ఇక్కడ వ్యాపారం చేసుకునే ప్రజలకు కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితులు అయితే ఉండేవి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలు, అక్కడ లోకల్ గా ఉండే ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇంటి పక్కన ప్రత్యేకంగా వేసిన రోడ్డును సామాన్య రోడ్డుగానే వాడుకోవడానికి ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.